నేను పొద్దున్నే 5:30 గంటలకల్లా జూబ్లీస్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికొచ్చాను. అస్సలు ఎంత అద్భుతంగా ఉందో ప్రధాన ద్వారం చూడండి. నాకైతే అస్సలు చాలా హాయిగా అనిపించింది. ఆకాశంలో కనపడి ప్రధాన ద్వారం. ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతం సూర్యోదయం టైంలో కూడా చాలా బాగుంది. అలాగే ఈ గుడి పక్కన కాళ్ళు శుభ్రపరచుకోవడానికి నీటి కుళాయిలు కూడా ఏర్పరిచారు. ఇక్కడ శుభ్రత కూడా చాలా 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 బాగుంది. కాళ్ళు శుభ్రపరుచుకున్న తర్వాత నేను ఈ చుట్టుపక్కల పరిసరాలు చూసుకుంటే ఇంకా ముఖ్యంగా మీరు ఇక్కడుండి స్వామివారిని దర్శించుకోవాలంటే ఉదయాన్నే వస్తే ఇది చూడండి ఎంత సుందర వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో. ఈ ప్రధాన ద్వారం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాగే మళ్ళీ చూడండి ఈ ప్రధాన ద్వారం ఎన్నిసార్లు చెప్పినా తక్కువేది, అంత సుందరంగా ఉన్నది. అలాగా ప్రధాన ద్వారం గుండా లోపలికి వచ్చినామంటే ధ్వజస్తంభం, గుడి ప్రధాన ఎంట్రన్స్. నాకంటే ముందుగా ఇంకా చాలామంది వచ్చినారటండి. లోపల సేవ జరుగుతుంది, దర్శించుకోవడానికి వెళ్ళి ఉన్నారు. ఈ మెట్ల మార్గం గుండా దర్శనానికి వెళ్తారు. ఇక్కడ వీళ్ళు ఏమో ఆల్రెడీ దర్శనానికి వెళ్ళి వచ్చి ప్రశాంతంగా కూర్చున్నారు. లోపల భాగం కూడా ఎంత బాగుంది. నేను ప్రధాన ద్వారం గుండా లోపలికి వచ్చి స్వామివారి ధ్వజస్తంభానికి దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడ స్వామివారి ధ్వజస్తంభానికి దర్శించుకున్న అనంతరం పక్కనే ఉన్న ఇక్కడే ఏర్పాటు చేశారు వాళ్ళు. స్వామివారి బొట్టు పెట్టుకొని అన్ని 3 రకాలు బొట్లు ఉన్నాయి. నేను స్వామివారి బొట్టు పెట్టుకొని దర్శనానికి వెళ్ళాను. దర్శనం అయిపోయిన అనంతరం గుడి చుట్టూరు తిరుగుతూ శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకున్నాను. ఇక్కడ ఈ అనుభూతి చెప్పాలంటే నిజంగా తిరుమలలో మనం ఉన్న ఫీల్ ఏదైతే ఉందో అదే విధంగా ఉంది. మీరు హైదరాబాద్లో ఉండి నిజంగా తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే అదే అనుభూతి పొందగలరు. ఇంకా స్వామివారిని లోపల కొంచెం రిక్వెస్ట్, ఇక్కడ లభించే లడ్డు ప్రసాదాలు కూడా తిరుమల శ్రీవారి నుంచే వస్తాయంట. ప్రతి మంగళవారం శుక్రవారం వస్తాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ లడ్డు ప్రసాదాలు పొద్దున్నే 9 గంటల తర్వాత ప్రతిరోజు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. సేమ్ అక్కడున్న లడ్డులే డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయంట. ముఖ్యంగా ఇక్కడ సూర్యోదయం అద్భుతంగా అనిపించింది. ఆ సూర్యుడు ఉదయాన్నే ఆ వెలుతురులో ఇక్కడ చూడండి గుడి చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత సుందరంగా ఉన్నాయో అస్సలు అద్భుతంగా అనిపించింది సూర్యోదయం. ఆ సూర్యోదయం అక్కడ వెంకటేశ్వర స్వామి నామాల మీదుగా ఇట్లా కనిపిస్తూ చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది.